ఈరోజు దేవుని వాగ్దానం 68వ కీర్తన 9వ వచనం. అలసియుండగా నీవు దానిని బలపరచితివి. అలసియుండగా నీవు దానిని బలపరచితివి. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి. రాజైన దావీదు ప్రవచనాత్మకంగా ఈ కీర్తనను రాస్తూ దేవుని స్వాస్యమైన, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల శత్రువులను దేవుని శత్రువులనుగా ప్రకటిస్తూ వారి మీదికి దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక, భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించిపోవుదురని, నీతిమంతులు సంతోషించుదురని, దేవుని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసినని 10వ వచనంలో చెప్పారు. 19వ వచనంలో తన ప్రజల భారమును ఆయన అనుదినము భరించుచున్నాడని, దేవుడే వారి రక్షణకర్తయని, వారి పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయునని, మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశము తన ప్రజలకు బలము కలుగ నియమించునని రాజైన దావీదు ప్రకటించారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు ఎంతో అలసిపోయారు. వారి శత్రువులతో యుద్ధములు చేసి సొమ్మసిల్లిపోయారు. ఈ పరిస్థితుల మధ్య దేవుడు వారిని ఎంతగానో బలపరిచినట్లు మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని చెప్పబడింది. 89వ కీర్తన 21వ వచనంలో, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడయుండును, నా బాహుబలము అతని బలపరుచునని దేవుడు ప్రకటిస్తున్నారు. 94వ కీర్తన 18వ వచనంలో, నా కాలు జారినని అన్న పరిస్థితుల్లో ఆయన కృప నన్ను బలపరిచినని దావీదు తన దేవుని సహాయాన్ని, ఆయన బలమును గూర్చి చెబుతారు. దేవుని ప్రజలు ఏ పరిస్థితుల్లో అలసిపోయారు, దేవుడు వారిని ఎలా బలపరిచారు ధ్యానించుదాం. ఆదికాండం 31వ అధ్యాయం 2-5 వచనాల్లో, యాకోబు తన మేనమామ లాబానుతో 21 సంవత్సరాలు నివసించి తనతో పనిచేసిన తర్వాత ఇలా చెబుతున్నారు. లాబాను ముఖమును యాకోబు చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు తన ఎడల లేదని తెలుపుతూ, సుమారు 3-4 సార్లు తన జీతమును మార్చుట వలన యాకోబు ఎంతో అలసిపోయాడు. కానీ ఆ రాత్రి యాకోబుతో దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు ఇక్కడ అలసిపోయావు, లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నిన్ను బలపరిచెదనని చెప్పారు. శత్రువు వలె చూచిన తన మేనమామ లాబాను చేతిలో నుండి తప్పించి, తన మేనమామను హెచ్చరించి సమాధానముగా తనను పోనిమ్మని, లేకున్న ఎడల జాగ్రత్త అని రాత్రి కలలో లాబానును హెచ్చరించాడు. ఆదికాండం 26వ అధ్యాయం 16-35 వచనాల్లో, ఇస్సాకు దేవుని మాట చొప్పున జీవించి నూరంతలు ఆశీర్వదింపబడిన తర్వాత గెరారులో నివసించారు. ఆ చోట తన తండ్రి అబ్రహాము దినాలలోని బావులను త్రవ్వించినప్పుడు ఫిలిష్తీయులు వాటిని మన్ను పోసి పూడ్చివేశారు. ఇలా మాటి మాటికి ఇస్సాకు వాటిని త్రవ్వించడం, ఫిలిష్తీయులు పూడ్చివేయడం జరిగింది. అప్పుడు దేవుడు ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనంలో ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను అబ్రహాము అను నీ తండ్రి దేవుడను, నేను నీకు తోడై ఉన్నానని ప్రకటించిన తరువాత ఇస్సాకు బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారము వేసి అక్కడ బావిని త్రవ్వించగా వారు ఇస్సాకుతో సమాధానపడ్డారు. దేవుడు ఇస్సాకును బలపరిచినట్లు, ఆయన ఇస్సాకుకు తోడుగా ఉన్నట్లు సాక్ష్యము పలికారు వారు. ఆదికాండం 37వ అధ్యాయం 5-11 వచనాల్లో, భవిష్యత్తును గూర్చి కలలు కనిన యోసేపును తన సొంత అన్నలే ద్వేషించి క్షేమ సమాచారమైనను అడగక అతనిని అలిసిపోయేటట్లు చేశారు. నీళ్లు లేని గుంటలో త్రోశారు. కలలు కనేవాడిని చంపాలని ఆలోచన చేశారు. గుంటలో నుండి తీసి ఇష్మాయేలీయులకు బానిసగా 20 వెండి రూపాయలకు అమ్మివేశారు. పోతీఫరు ఇంటిలో
పనిచేస్తూ తన భార్య యొక్క పాపపు ఆలోచనల మధ్య యోసేపు తప్పించుకొని చెరసాలలో అలసిపోయాడు. కానీ ఆదికాండం 39:21 దేవుడు తనకు తోడై ఉండి బలపరిచి రాజు తరువాత రాజుగా అతనిని ఆశీర్వదించినట్లుగా ఆదికాండం 41:40 యోసేపును హెచ్చించి బలపరిచి అధికారిగా చేసి స్థిరపరిచారు దేవుడు. ఈ ధ్యాన వాక్యాన్ని వింటున్న మనం జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్య, ఏ విధమైన శత్రువుల మధ్యనైనా అలసిపోయి ఉంటే ఆయన మనలను బలపరచువాడై ఉన్నాడు. ఇస్సాకును, యాకోబును, యోసేపును, మోషేను, దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అలసిన పరిస్థితుల మధ్య బలపరిచినట్లు మనలను బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి.